హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజు వీడియో అమ్మ దగ్గర ఉండి అయితే తీస్తున్నాను. ఇంకా తెలిసిందే కదా, అమ్మ దగ్గర ఉన్నామంటే ఖచ్చితంగా లేట్గా లేస్తాం. మా చిన్నోడు ఊరికి వస్తున్నామన్న ఎగ్జైట్మెంట్లో అటు ఇటు పరిగెత్తు కింద పడ్డాడు. కొంచెం అంటే కన్నుకు దెబ్బ తాకుతుండే, కన్ను కింద రాసుకుపోయినట్టు అయ్యింది. ఇక మా నాన్నగాడైతే మాకంటే ముందే లేచి కూర్చున్నాడు. ఇక బ్రష్లు లేవు కాబట్టి చేత్తోనైతే నేను మా చిన్నోడు పళ్ళు తోముతున్నాం. అప్పటికే మా బుడ్డది కూడా లేచింది. చెప్పాను కదా ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అని. ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ని కలవక. అందరినీ ఒక 2-3 మాత్రం మధ్యలో కలిశాను. ఎప్పుడంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకా తన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం వెళ్ళామన్నమాట. అక్కడ కలిసాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నాం. చాలా మంది గెస్ట్ చేశారు కూడా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తున్నారు కదా అని. అయినా మనకు కొంచెం తొందర ఎక్కువలే. నేను ఏది మనసులో దాచుకొని అంతగా ఉండలేను, తొందరగా చెప్పేస్తా. నాకే కాదండో, ఇలాంటి మనస్తత్వం చాలా మందికి ఉంటుంది కదా. ఇక ఉదయం అయితే అమ్మ గుత్తి వంకాయ చేస్తుంది. పాపకి నూనె అయితే వేస్తుంది అనమాట స్నానం చేయించడానికి. ఇంకా నేనేమో గుత్తి వంకాయలో మసాలా అయితే నింపుతున్నాను. మా ఆయనకి గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము, కానీ ఎక్కువగా నేను ఇంట్లో ఎప్పుడు చేసింది లేదు. ఇప్పుడు ఇక్కడ చేస్తుంటే అనిపిస్తుంది అబ్బా ఇంటికి వెళ్ళాక ఆయనకు ఒకసారి చేసి పెట్టాలి. నేను మా ఆయన టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట. ఎనీ టైం గొడవ పడుతూనే ఉంటాం. మేము మంచిగా ఉండేది తక్కువ, గొడవ పడుకుంటుండేది ఎక్కువ. అవి సీరియస్ గొడవలు కాదు, టామ్ అండ్ జెర్రీ గొడవలు. వంకాయలు అయితే బుడ్డిగా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నింటికి కూడా మసాలా అయితే నింపేశాను. పాపకి స్నానానికి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టింది అమ్మ. ఇక మేమైతే ఫ్రెష్ అప్ అవ్వటానికి చల్లనీళ్ళే వాడతాం. ఎలాగంటే ఇది ఎండాకాలం కదా, 7 అవుతుంది. అప్పటికే ఎండ చూడండి అసలు ఎంత వచ్చేసిందో. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అసలు. ఇంకా మా బుడ్డదాని స్నానం అయితే అయిపోయింది. ఇంకా ఏం బట్టలు వేసుకోవాలనేది తీసి పక్కనైతే పెడతాను. చాలా సేపు ఆలోచించి పాపకైతే ఒక చిన్న ఫ్రాక్ తీసుకొచ్చాను. ఇంకా ఈ టైంలో ఇంతెండకి ఏది వేసినా సరే తను ప్రశాంతంగా ఉండదు కదా, అట్లని తనకి సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే తీసుకొచ్చాను. ఇంకా మన గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ అయితే చేస్తానన్నది, ఇంకా లేట్ అవుతుంది అనేసి నేనే వద్దన్నాను, అన్నమే వండమన్నాను. ఇంకా మా చిట్టి తల్లి కూడా రెడీ అయిపోయింది. చిట్టి తల్లికి బాగా నిద్ర వస్తుంది, అందుకే సైలెంట్గా ఉంది. ఇంకా తన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. చాలా డేస్ అవుతుంది సోకులు పోయి, అదే నచ్చినట్టుగా గోర్ల పెంటులు దండలు అవి ఇవి వేసుకొని సోకులు పోయి చాలా డేస్ అవుతుంది అన్నాను. వీడియో కోసం తప్పితే నా కోసం నేను రెడీ అయ్యింది చాలా తక్కువ అబ్బా. చాలా రోజుల తర్వాత నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటున్నా. నాకైతే నెయిల్ పాలిష్లో బ్లాక్ కలర్ కానివ్వండి, లేదంటే లైట్గా ఉండే కలర్స్ అంటే చాలా ఇష్టం. కానీ పెద్దగా తీసుకోను, పెట్టుకోను, ఎప్పుడో ఒకసారి. మా ఫ్రెండ్స్లలో అయితే కొంతమందికి మ్యారేజెస్ అయిపోయినాయి, కొంతమందికి అవ్వలేదు. వాళ్ళతో పాటు మనం వాళ్ళలా కనిపించాలంటే కొద్ది గొప్ప రెడీ అయి వెళ్ళాలి. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. అందరు కూడా మహబూబ్ నగర్లోనే ఉంటారు, కాకపోతే ఊరు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కలవరు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఇంకా ఇక్కడికి వచ్చానంటే నేను కూడా పెద్దగా బయటికి వెళ్ళను. ఇంకా అట్లా ఇట్లా కష్టపడి నేను కూడా రెడీ అయిపోయాను. ఇక ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాను. ముందైతే నేను మా స్కూల్ని చూపిస్తాను. చాలా 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 మిస్ అవుతున్నా. ఇది మా స్కూల్. నేను వెళ్ళలేదు, కాకపోతే ఫ్రెండ్స్ వెళ్తే వీడియో తీసుకొచ్చారు. వెళ్దామన్నట్టు పర్మిషన్ అయితే అడిగాము, కానీ వెళ్ళటానికి మాత్రం కుదరలేదు. స్కూల్ని చూస్తుంటే అన్ని జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చినట్టుగా ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా నా తోకలే, అంటే నా దోస్తులు అనమాట. అసలు చెప్పటమే మర్చిపోయాను, 2015-16 10th బ్యాచ్ మాది. ఇది వచ్చేసి ప్రైమరీ స్కూల్ అనమాట. 1st to 5th వరకు ఉంటుంది. ఇంకా ఇక్కడ కనిపించేది మందే, 6th నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇంకా ఇక్కడ పక్కన ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అందులో అయితే ఉర్దూ మీడియం ఉంటుంది. ఉర్దూ మీడియంలో కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. నాకు హిందీ నేర్పించడానికి చాలా ట్రై చేశారు. వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు తప్ప నేను హిందీ నేర్చుకోలేదు. చెప్పటమే మర్చిపోయాను, మా స్కూల్ పేరు వచ్చేసి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కొనాపాలెం, 1 టౌన్ దగ్గర అయితే ఉంటుంది, మహబూబ్ నగర్. దానికి దోస్తులందరినీ మీట్ అయిపోయినా. దూరంగా ఉంటే చేంజ్ అవుతామేమో అనుకుంటాం, కానీ ఫ్రెండ్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వరు, ఎప్పుడు ఒకేలాగే ఉంటారు. మేమైతే మయూరి పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలుకి మా 10th బ్యాచ్ మొత్తము ఒక 20 మెంబర్స్ అయితే ఉన్నాము.
అందులో ఒక 15 మెంబర్స్ ఖచ్చితంగా కలుస్తాము అని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తున్నాము. రేపటి ఎల్లుండి కలుస్తాము అనగా ఒక 5 మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా కలవంలే అని నమ్మకం వదిలేసుకున్నాము. కానీ ఇక అందరం కలిసి వాళ్ళు వచ్చేటట్లేరు, సర్లే వచ్చిన వరకైనా కలుద్దాము అన్నట్టు ఇంకా ఈ ప్లాన్ అయితే చేసుకున్నాం. ఎక్కువ మంది అయితే కనుక రిసార్ట్ లాగా చూసుకుందాం అనుకున్నాము, కానీ అయ్యే పని కాదని అర్థమైంది. ఇంకా ఎప్పట్లాగే మయూరికి అయితే వచ్చేసినాము. ప్లేస్ ఏదైతే ఏముంది, అందరం కలిసి హ్యాపీగా గడిపేస్తే ఆ రోజు ఇంకా జీవితాంతం గుర్తుండిపోతుంది. ర్యాపిడో అయితే బుక్ చేసుకొని 2 ఆటోల్లో అయితే ఇంకా వచ్చేసినాము మయూరి దగ్గరికి. 10th క్లాస్లో 20 మంది అయితే ఇక్కడ 10 మంది అయితే కలుస్తున్నాము. ఇంకా 10 మందికి ఈ వీడియో అయితే చేరుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే 9 మంది ఉన్నాము. ఇంకొక ఆమెని కాసేపట్లో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నాకు బాటిల్ పట్టుకొని ఏడుకోతున్నా, అంటే ఏడుకోవాలో తెలియక నడుచుకుంటూ అటు వెళ్ళిపోతున్నా. చూద్దాం చెట్లు ఏదైనా బాగుంటే. చూడు 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 చూడు. హాయ్ చెప్తున్నారా? ప్రతి క్లాస్లో కొన్ని బ్యాచ్లు లాగా ఏర్పడుతుంటారు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 2 బ్యాచెస్ గురించి అయితే నేను చెప్తాను. ఒకటి వచ్చేసి మాదే SPN అనమాట. ఎస్ అంటే శ్రీవేణి ఇక్కడికి రాలేదు, పి అంటే నేనే ప్రియాంక, ఎన్ అంటే నవనీత. ఇక్కడ పొడుగు జడమ్మాయి కనిపిస్తుంది కదా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, తనే అనమాట SPN. మేము ముగ్గురం ఎప్పుడు కలిసే ఉండేటోళ్ళం. నేను ఈ డ్రెస్ తీసుకున్నాను కదా, ఇందుకోసమే ఇద్దరము సేమ్ వేసుకుందామని మాట్లాడుకొని అయితే తీసుకున్నాము. ముందైతే తను తీసుకుందనమాట, బాగుంది తీసుకో ఇద్దరం సేమ్ వేసుకుందాం అంటేను నేను కూడా తీసుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఒక దగ్గర అయితే కుట్టుపోయింది. ఇంకా వేసుకునేంత టైం లేక వేరేదైతే వేసుకోవాల్సి వచ్చింది. మా ముగ్గురు ఇండ్లు కూడా ఎలాగంటే ఒక 10 అడుగులు వేస్తే వచ్చేస్తాయి అన్నంత దగ్గరగా ఉంటుండే. ఒక్కరికి అవసరం పడి షాప్కి వెళ్ళాలన్నా సరే ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ హాయ్ చెప్పింది తనే, నా గ్యాంగ్. ఇంకా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి, మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి NA బ్యాచ్. ఇక్కడ బ్లూ బ్లాక్ ఉన్నారు కదా, ఎన్ అంటే నాగు, నందిని, నాగేశ్వరి. ఇంకా ఏ అంటే అక్కడ హ్యాండ్ ఊపుతుంది చూడండి పంజాబ్ డ్రెస్ వేసుకొని, అనిత. ఇక ఈడైతే బ్లూ డ్రెస్ పక్కన కూర్చుంది కదా, తను అఖిల. ఈ నలుగురు అనమాట NA బ్యాచ్. వీళ్ళందరూ అయితే పాతపాలమూరులో అయితే ఉంటారు, పాతూరు అని కూడా అంటాం కదా. ఫ్రెండ్షిప్ అంటే మన జీవితంలో ఎంతో విలువైన బంధం. ఇది రక్త సంబంధం కాదు, కానీ అంతకు మించి మనసుతో ముడిపడిన విడదీయలేని బంధం. మనం డల్గా ఉన్నప్పుడు మనం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఒక ఫ్రెండ్ ఒక్కడే. ఫ్రెండ్స్ని కలుస్తున్నామంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా. అది కూడా 6th నుంచి 10th వరకు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ని. ఇందులో కొంతమంది మీ ఇంటర్ కూడా కలిసే చదువుకున్న, డిగ్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే కోర్స్ వేరు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పేరు చెప్పండి. అయిపోయింది. రాంగ్ కొట్టాలా? అన్నం పెట్టుకొని ఫోన్ అంటుంది. కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక గేమ్ అయితే స్టార్ట్ చేసినాము. చాలాసేపు చెప్పడానికి ట్రై చేసింది కానీ మేము మాత్రం చెప్పలేకపోయినాం. మనకైతే మూవీస్ మీద నాలెడ్జ్ చాలా తక్కువ. సెల్ఫీ రాజా
కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్, నాని సినిమానా, కలర్ ఫోటోనా, ప్రీ వెడ్డింగ్ షూట్, ఆ పిల్ల కూడా నువ్వు వచ్చిన పేర్లు వరకు అవును ఇక్కడ అందుకేనే బ్యాండ్ బ్యాండే అదేంటే నువ్వే వీడియో తీవే, వీడియో ఎంత క్యూట్ ఉంది. ఫోన్ చేస్తున్నా చూడండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అందరూ ఓకేనా? అందరం మన వాళ్ళ, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనమంతా ప్రజలంతా లవరా వేరే మనమంతా చెప్తానే ఇప్పుడు మీరే చేసేస్తారా? ఫస్ట్ లెటర్ ఇట్లా ఇట్లా చూపి ఈజీగా ఉందా? మనం అందరం ఏడున్నాము. ఎవ్రీథింగ్ ఎగరాక చెప్పాలి డాన్స్ ఏదో ఒకటి వేయచ్చు కదా. ఆగండి, చెప్పు చెప్పు, ఆగండి. కొత్త సినిమానా? దేవదాస్, స్వాతిముత్యమా? స్టెప్ వేస్తే ఆగండి, అది ఉంటుంది. ఆగే నేను చూస్తా బిడ్డ. గడ్డి మొక్కు మగమ్మా తెచ్చుకోవాలి. మాట్లాడితే యాక్షన్ చేయండి. కొమ్మనా బలగం నాటేస్తుందా? సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు ఫ్రెండ్స్తోని ఇలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ గడుపుతుంటే ఆ రోజు మనకి జీవితాంతం గుర్తుండిపోతుంది కదా. ఇంటర్ డిగ్రీ ఫ్రెండ్స్ ఒక ఎత్తు అయితే స్కూల్ డేస్లో ఉండే మన ఫ్రెండ్స్ ఒక ఎత్తు. 10th క్లాస్ ఫ్రెండ్స్ని ఊపిరిపోయే వరకు మర్చిపోలేము. మా పొట్టనిత బుడ్డది చాలా నవ్వించిందిరా బాబోయ్. తన యాక్టింగ్ తోనే సగం నవ్వి సచ్చింది. మనం అనుకున్నప్పుడు బాగానే కుక్కలు కూడా వచ్చినాయి క్రికెట్ చిట్టి తల్లి కుక్క వచ్చింది తీసుకుంటది. నువ్వు తిను చెప్తున్నా. ఫోన్ చేస్తాలే నేను కన్నా. క్రికెట్ ఆడితే స్టేడియంలో
ఛాంపియన్ కాసేపు ఆటలాడుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా అంతలోనే మధ్యాహ్నం అయింది, లంచ్ టైం అయిందనమాట. లంచ్ కోసం అయితే మేము బిర్యానీ అయితే చేయించుకున్నాము, అలాగే గులాబ్ జామున్ కూడా. మంచి పని చేసినప్పుడు స్వీట్ తినిపించుకోవాలంటారు కదా, అందరం కలిసినాం, హ్యాపీగా గడుపుతున్నాం అంటే అది మంచి పనే కదా. అందుకోసం గులాబ్ జామున్ చేయించుకున్నాం. ఇక మన ఫేవరెట్ బిర్యానీ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. లైఫ్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఇలా ఒక్కసారి ఫ్రెండ్స్ని కలిస్తే అన్నీ మర్చిపోతాం. కనీసం ఆ ఒక్క రోజన్నా హ్యాపీగా బతుకు. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ డ్రెస్ అమ్మాయిది ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది. అంతేకాదు అప్పటికన్నా ఇప్పుడు డబల్కి ట్రిబుల్ ధైర్యం వచ్చేసింది అనమాట. ఒక్కోసారి తనని చూస్తే తనలాగా ధైర్యంగా ఒక్కరోజన్నా ఉండాలనిపిస్తుంది. మేమైతే కనీసం కూర్చోనికే కూడా ఏం తెచ్చుకోలేదు. ఫుడ్ తెచ్చిన వాళ్ళు మా నాగేశ్వరికి తెలిసిన వాళ్ళు అనుకుంటా, వాళ్ళని అడిగితేను 2 జంకానలు అయితే తీసుకొచ్చి నిండే, అదే బెడ్షీట్స్. ఇంకా అవైతే పరుచుకొని కూర్చుంటున్నాము. ఇంకా అందరూ వస్తే ఇంకా బాగుండేది, కానీ ఏం చేస్తాం, మిస్ అయిపోతున్నారు. చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాము కానీ ఎప్పుడు కుదరలేదు. అదేంటో ఈసారి మాత్రం సడన్గా ప్లాన్ చేసుకున్నాము. సడన్గా ఏం కాదు, ఒక 1 మంత్ ముందు ప్లాన్ చేసుకున్నాము, సక్సెస్ అయింది. అయినా కూడా అందరూ రాలేకపోయారు. ఇట్స్ ఓకే, కలిసినంత వరకు హ్యాపీగా గడిపాము. ఒక సిస్టరు మిల్ మేకర్ బిర్యానీ చేయమని అడిగింది నాగేశ్వరి, చాలా బాగా చేస్తుంది. తనని నెక్స్ట్ టైం కలిసినప్పుడు తనతో వీడియో చేయించి అయితే పెడతాను. ఇంకా అందరం అయితే కూర్చున్నాము భోజనం చేయటానికి. ఇంట్లో ఒంటరిగా ఉండటం, ఒంటరిగా తినటం ఒక ఫీలింగ్ అవుతే, ఇలా అందట్లో ఉండి అందట్లో తినటం ఇంకో ఫీలింగ్. 10th క్లాస్లో మా చిలిపి పనులు అంతా ఇంత కాదు, అసలు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాము. అయినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్టు అట్లే ఉండేటోళ్ళం. 9th క్లాస్ వరకు ఒక ఎత్తు అయితే 10th క్లాస్ అనేది ఇంకో ఎత్తు. 10th క్లాస్లో కొద్దిగా మారినామని అనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న అమ్మాయి అయితే యాంకర్ అన్నమాట. యాంకరు, ఇంకా యాక్టింగ్ చేస్తుంది, వంట బాగా చేస్తుంది. ఇక్కడైతే అందరికీ వడ్డిస్తుంది కూడా. కొంతమంది హైదరాబాద్కి అట్లా వెళ్తే చేంజ్ అయిపోతుంటారు, అంటే రెడీ అవ్వటంలో చేంజ్ అవ్వటం వరకు ఓకే, కానీ మాటల్లో కానివ్వండి చాలా వరకు చాలా చేంజెస్ వస్తాయి. కానీ తను అలా కాదు, అప్పుడు ఎలా కలిసిపోయి ఉండేదో ఇప్పుడు కూడా అలాగే. మా ఇద్దరికి కూడా కొన్ని మెమోరీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇద్దరం కలిసి బాగా డ్యాన్స్ చేసేవాళ్ళము, ఇంకా కలిసి కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళినాము. అట్లా కొన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఒక్కొక్కరి గురించి అందరి గురించి కూడా చెప్తా. ముందైతే మన ఫేవరెట్ బిర్యానీ మనం ముందుకు వచ్చేసింది. ఇంకా కడుపు నిండా ఒక పట్టు పట్టేయాలి. కాలం మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుంటుంది కదా మన బాల్యంలోకి. 10th క్లాస్ ఎంత కష్టమైనా సరే మళ్ళా చదవాలని ఉంది. With you forever friend, I'm always with you. Forever friend, forever. తను నందిని, మా క్లాస్ టాపర్. తను అఖిల ఇప్పుడైతే వేరే దగ్గర జాబ్ చేస్తుంది. తను ఇంట్లో ఉండేది చాలా తక్కువ, ఫంక్షన్లలో ఉండేది చాలా ఎక్కువ. నాకు ఆల్మోస్ట్ అందరితోనూ చిన్న చిన్న గొడవలు అయ్యి ఉంటాయి. స్కూల్లో ఫ్రెండ్స్తో గొడవలు అంటే కామనే కదా, కానీ ఇప్పుడు తినిపించిన కదా బుడ్డపిల్ల అనిత, తనతో మాత్రం ఇంతవరకు ఎప్పుడు నాకు గొడవ అవ్వలేదు. అదే నా పక్కలకు వచ్చింది కదా తను, కెమెరా అటు ఇటు తిప్పుతుంది కదా, ఆ పక్క పిల్లతో కూడా నాకు గొడవ అయింది. మా నాన్నగాడు పుట్టినప్పుడు తొట్లెక్కి రమ్మంటే రాలేదు, అందుకే నేను అలిగిన. కానీ ఏం పర్లేదే, పాప బర్త్డేకి వచ్చేసాయి. ఎంత కాదనుకున్నా నువ్వు నా దోస్తువి కదా, ఎప్పటికీ మా గుండెల్లానే ఉంటావు. ఈ అమ్మాయికి నా కూతురికి ఒక బాండింగ్ ఉంది, అస్సలు మిస్ అవ్వకుండా. ఇంకా కడుపు నిండా బిర్యానీ అయితే తినేసాం. అబ్బా, మాట్లాడుకుంటూ తింటుంటే ఎంత హ్యాపీ
హ్యాపీగా ఉందో. స్కూల్లో అప్పట్లో జరిగినవి, మేము కలిసినవి, చిలిపి పనులన్నీ తలుచుకుంటూ మాట్లాడుకుంటూ తింటాం. అంత బాగుంది. కానీ SPN లో S మిస్ అయింది, అదొక్కటి కొంచెం బాధగా ఉంది. తను ఇప్పుడే కాదులేండి, 10th క్లాస్లో మిస్ అయిపోయింది మాకు. ఇంకా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. దోశగా తిన్నవారా? ఈమె స్టైల్గా తింటుంది జర, అట్లా తింటది. ఈమె యాంకరు కంప్లీటెడ్. ఈమె ఇప్పుడు చాలా పిరం ఉంది, చాలా చాలా రేట్ అయింది అనమాట. డిమాండ్ ఎక్కువైంది, దొరకడు తక్కువైంది. ఈమె జర సిగ్గుపడుతుంది, ఏమనుకోకండి. ఈమె క్లాస్ లీడరు, కొంచెం కూడా యూపీఎలే క్లాస్లో. ఎగ్జామ్స్లలో కొంచెం కూడా యూపీయకుండా రాస్తుంది. ఒకవేళ యూపీయాలన్నా ఆమె ముందలా మేము వెనక అన్నట్టు అవుతుంది. ఇంకా ఈమె హిందీ నేర్పిద్దామని నాకు మస్తు ట్రై చేసింది, కానీ ఆమె మర్చిపోయేటట్టుంది, కానీ నాకు నేర్పించట్లేదు. ఆమె అయితే ఇంకా నేను మీ గ్యాంగ్ కాదన్నట్టుంది ఆమె. ఎవరమ్మా మీరు? ఇంకా తిన్న తర్వాత అందరికీ కూడా ఒక కొనుక్కు తీయాలనిపిస్తుందంట, కానీ అసలే మాకు టైం లేదు. మేము అనుకున్నాము 9 కల్లా బయలుదేరాలని, కానీ అటు ఇటు 11 అయిపోయింది. 11:30కి బయలుదేరినాము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 12 అయ్యింది. మాకైతే టైం చాలా తక్కువ ఉంది. ఇంకా బిర్యానీ తర్వాత గులాబ్ జామున్ అయితే లాగించేస్తున్నాము. నవనీత, నేను మహబూబ్ నగర్ లో అడుగు పెట్టాక నాకు పరిచయమైన మొదటి ఫ్రెండ్. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. ఇంకా తను వచ్చేసి శిరీష, మా క్లాస్మేటే. అయితే తను ఇక్కడికి రాలేదు, కాకపోతే మయూరికి రండివే, ఒక 1 అవర్ వచ్చి కలిసిపోతాను అని అడిగి, మయూరి ఫిక్స్ చేసుకోవడానికి ఒక కారణం తను కూడా. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర కార్నులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఇప్పుడు ఒక్కొక్కరిని పేరుతో పరిచయం చేస్తాను. తను నాగేశ్వరి, ఇంకా తర్వాత వచ్చేసి ప్రియాంక అంటే నేనే, అఖిల, తర్వాత వచ్చేసి నందిని, ఇంకా తర్వాత వచ్చేసేది పొట్టిపిల్ల అనిత, ఇంకా నెక్స్ట్ పొడుగు పిల్ల అనిత, నవనీత, తనేమో చంద్రకళ, శిరీష, ఐశ్వర్య. ప్రస్తుతానికి కలిసిన మా తొట్టి గ్యాంగ్ అనమాట ఇది. ఎల్లకాలం మేము ఇలాగే ఉండాలని, ఇంకో 10 సార్లు గెట్ టుగెదర్ పార్టీలు చేసుకోవాలని, ఇంకెన్నో కబుర్లు చెప్పుకొని హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా కోసం మీరు కూడా కోరుకోండి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హస్బెండ్స్కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలంట. ఇది మనకు వర్కౌట్ అవ్వదు, నాకు ముందుగానే తెలుసు, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ప్రయత్నిద్దాం. దానికి మట్టి ఉందా ఇక్కడ చూద్దాం. అవును, ఎవరి ఫోన్ చెప్పేది ఐ లవ్ యూనే కదా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వినిపిస్తలేదు. నీ దిక్కు కెమెరా మళ్ళీందంటే నెక్స్ట్ నువ్వే. నేను కాదే, ఎప్పుడైనా చేసేది ఎంత కూడా నాకు సంబంధం లేదు. బతికించిన బంగారం. హలో, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హలో హలో, హలో హలో అమ్మా, యాంచ్ మయూరి పార్క్ में अम्मा, आई लव यू अम्मा, आई लव यू अम्मा. हाँ खाइयो अम्मा, क्या कर रही माँ? आई लव यू अम्मा.
आई लव यू अम्मा बोलो अम्मा तुम आई लव यू बोल के ఇప్పుడు ఎత్తుకున్న పిల్లకి నా బుడ్డదానికి ఒక బంధం ఉంది. వీడియో ఎడిట్ చేసేటప్పుడు నవ్వలేక కడుపు నొప్పి వచ్చేసింది బాబు. మంచి ఫోటో ఇంకా 1 అవర్ ఉందాం పట్టు. హలో అమ్మా ఐ లవ్ యూ అమ్మా హలో ఆంటీ నందినియే. అమ్మా నేనే నేనే కదా ఇప్పుడు చెప్పింది. ఐ లవ్ యూ అమ్మా హలో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇదంతా స్క్రిప్ట్ అన్నమాట. మీ ఊళ్ళు మీ మొగులు నాకు ఫోన్ చేసి మాట్లాడండి, ఆయన చెప్పండి, మీ మొగులు ఏం చెప్తే దాన్ని రెస్పాండ్ ఇద్దామని ఇంకొకటి ఇక్కడికి చెప్పుకుంటారు. ఏ కాదు, ఇగో లవ్ యూ చెప్పినప్పుడు మంచిగా చెప్పాలి కదమ్మా. సెలబ్రేషన్ చేసుకోవాలి. ఐ లవ్ యూ టూ అనాలి. చెప్పు. ఐ లవ్ యూ సాధించిన మన గూళ్ళు వచ్చింది. యా 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 ఓకే. ఏడున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏంది నేను చెప్పినా? మనం తీసేది వీడియోస్ కాబట్టి ఆల్మోస్ట్ మా ఆయనకు అర్థమైపోతుంది. ఆయన మాట వరుసకైనా చెప్పొచ్చు కదా, అందరి ముందు నా పరువు తీసిండు. అది ఏంది వీడియో తీస్తే తీయకండి. ప్రియా क्या करो क्या ना करो जा जाके मेरे पेच कर गए क्या रे. టిష్యూ కూడా తీసుకోవే. ఇది టిష్యూ అంటే బేబీ వైఫ్ వచ్చిందబ్బా. ప్రియ పాప మోషన్ పోయింది. అయ్యో టిష్యూ అడిగితే బేబీ వైఫ్ ఇచ్చింది. ఇది కూడా వీడియో తీయాలా అనుకోకండి. ఇదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే గనుక నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఫస్ట్ అరే రే ఇట్లా అయిపోయింది అనుకునేదాన్ని. కానీ ఉన్నది నా ఫ్రెండే కాబట్టి అలాంటి ఫీలింగే లేదు అసలు. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే తను కొంచెం ఎక్కువగా నీట్గా ఉండటానికి ట్రై చేస్తుంది. అలాంటిది తన మీదనే వెళ్ళేసరికి ఇంకాస్త ఎక్కువ నవ్వొచ్చింది అందరికీ. వీడియోలో ఉంటే జీవితాంతం మర్చిపోని ఒక జ్ఞాపకంలా ఉండిపోతుంది. నా పిల్లలు చూస్తారు, రేపు పుట్టబోయే తన పిల్లలు కూడా చూస్తారు. ఇక ఇంటికి వచ్చే ముందు కాసేపు అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే చేసినాము. వచ్చేటప్పుడే బ్లూటూత్ అయితే తీసుకొచ్చినండే. ఇంతకు ముందు మా పాప మోషన్ పోయింది కదా, ఆ అమ్మాయి మా అన్న ఫంక్షన్కి పిలిస్తే రాలేదని కోపం పెట్టుకుందేమో, అందుకే కరెక్ట్గా తన మీదనే పని చేసి కూర్చున్నది. నిజానికి తప్పు తనదే. నేను ప్యాంపర్స్ వేసిస్తే కాసేపు గాలి ఆడని ప్రియా అని మొత్తం విప్పేసి మీద కూర్చోబెట్టుకున్నది. ప్లీజ్ పెట్టినందుకు ఏమనుకోవద్దు, అదొక మెమొరీ అంతే. అప్పటికి టైం అయితే ఇంకా 5 అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళటానికి టైం అయితే దగ్గర పడింది. అస్సలు వెళ్ళాలని అనిపించలేదు. ఇంకాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుండే అనిపించింది. కానీ ఏం చేస్తాం, వెళ్ళక తప్పదు. మధ్యలో ఫ్రెండ్స్ మధ్య చాలా ఇష్యూస్ వస్తుంటాయి. వాటి వల్ల చాలా దూరం పెరిగిపోతుంది. అలాంటిదే మా మధ్య కూడా పెరిగింది. అదంతా పోయి అప్పట్లాగా ఉన్నామో లేదో తెలీదు, కానీ అప్పట్లాగా ఉండే రోజు రావాలని అయితే కోరుకుంటున్నాను. సంతోషాన్ని మాత్రమే కాదు, బాధని కూడా షేర్ చేసుకునేవాడే నిజమైన ఫ్రెండ్. సంతోషంలో ఎవరైనా తోడుంటారు, కానీ బాధలో కూడా మనల్ని వదిలిపెట్టకుండా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. మళ్ళీ బాధలు కూడా షేర్ చేసుకునేంత దగ్గర అవ్వాలని కోరుకుంటున్నా. మ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది.
ఇక సాయంత్రం వరకు హ్యాపీగా గడిపేసి సాయంత్రం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరిపోయాము. కొంచెం ముందుకెళ్ళి ఫొటోస్ అయితే దిగుదామని వెళ్తున్నాము, కానీ చాలా కోతులు ఉండే, అందుకే ఇంకా లోపలికి వెళ్ళకుండా మళ్ళీ భయపడి బయటకు వచ్చేసాం. అస్సలు వెళ్ళాలనిపించట్లేదబ్బా. వెళ్ళిపోతుంటే పైనకి హ్యాపీగా కనిపిస్తున్నామేమో కానీ లోపల మాత్రం అదో తెలియని బాధ. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, కానీ మేము కలిసింది మాత్రం సక్సెస్ఫుల్గా హ్యాపీగా గడిచిపోయింది. ఇక్కడైతే ఒక అన్న ఫొటోస్ తీస్తున్నారు, చాలా బాగా వస్తున్నాయి. కెమెరాలో అయితే తీస్తున్నారు కదా, ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. అందుకని అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము. చాలా వరకు సింగిల్ ఫొటోస్ కూడా దిగాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇదేదో మార్నింగ్ అన్న కనిపించినా బాగుండేది, ఎండకు ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయిన తర్వాత కనిపించిండు. అయినా సరే ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. బిజీ పర్సన్, కెమెరామ్యాన్, యూట్యూబర్. ఫొటోస్ మంచిగా వస్తున్నాయి కదా అని ఇంకా ఒకరి తర్వాత ఒకరు మంచిగా ఫొటోస్ అయితే దిగిర్రు. ఎవరి గ్యాంగ్ వాళ్ళు కూడా దిగిర్రు. ఇంకా నాగు మోడల్ అయితే మామూలుగా దిగలేదు ఫొటోస్. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరాము. మా ఇంటికి కాదు, నవనీత వాళ్ళ ఇంటికి. అదే నేను చెప్పగా ఇక్కడికి వచ్చిన తర్వాత నా మొదటి ఫ్రెండ్ అని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. తనకి ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడండి. ఇదైతే సడన్ గా అనుకొని ప్లాన్ చేశారు. నవనీత అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నది, కాకపోతే మేమే అది ఇది చెప్పి కేక్ కట్ చేద్దామే అన్నట్టు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చేసినాము. ఇక వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. మా బుడ్డదేమో ఆడుకుంటుంది, తనేమో ఇంకా కేక్ కటింగ్ అనే అనుకుంటుంది. దారి మధ్యలోనే మా ఫ్రెండ్స్ ఇద్దరు దిగేశారనమాట. తనకి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, వాటికి కావాల్సినవి తేవటానికైతే దిగారు. ఇవి మీలో ఎంతమందికి తెలుసు, చీమ చింతకాయలు అంటారు. ఇవి నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళి మా ఎస్పిఎన్లో ఎస్ అయిన మా శ్రీవేణి అంటే నా ఇంకో ఫ్రెండ్నైతే కలిసి వచ్చాను. ఇంకా అంతలోపు మా వాళ్ళు కూడా వచ్చేసారు. కేక్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇందులో అయితే కొంతమంది మిస్ అయ్యారు, డ్యూటీలు ఉన్నాయి అనేసి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలినంత వరకు ఇక్కడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము. 2015-2016 బ్యాచ్ అనమాట. చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది అబ్బా ఈరోజు. ఇలా కలవటానికి ఎన్నో ప్లానింగ్స్, ఎన్నో చాటింగ్స్, అవి ఇవి ఎన్నెన్నో మాట్లాడుకున్న తర్వాత ఆఖరికి ఇలా కలిసాం. కానీ నేను మాత్రం అందరికీ దూరంగా వచ్చేసిన. నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు. పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాను కదా, ఇంకా మా నాన్న ఉండే పిల్లల్ని తీసుకురమ్మంటే తీసుకుని వచ్చిండు. ఇంకా సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదేనమాట. మా ఫ్రెండ్కి ఇప్పుడు 5 months. ఏదో మాకు తోచినంతలో చిన్నగా శ్రీమంతం లాగా చేద్దాం అనుకున్నాము. అందుకే ఒక శారీ, ఇంకా గాజులు, అలాగే స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చిర్రు. ఈ ఫంక్షన్ అంతా కూడా మేము మనీ వేసుకొని అయితే చేసినాము. అందులోనే ఇలా చేయటానికి కూడా ప్లాన్ చేసుకున్నాం, కానీ తనకు తెలీదు. ఇలా మన ఫ్రెండ్స్కి ఏదైనా సర్ప్రైజ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. తన హ్యాపీనెస్ చూసి మేము కూడా హ్యాపీ. మేమైతే మాట్లాడుకున్నాము, కాకపోతే తనకి తెలియకుండా మాట్లాడుకున్నాము. ఇంటికి వస్తున్నాము అంటే నిజంగా కేక్ కటింగ్కి మాత్రమే వస్తున్నామేమో అనుకున్నాను. తనకి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఒకప్పట్లా మన బాండింగ్ ఎప్పట్లాగే ఉండాలని అనుకుంటున్నాను. మధ్యలో మనకి కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అవన్నీ వదిలేసి మళ్ళీ 6th నుంచి ఆ తర్వాత వరకు ఎట్లున్నామో అట్లా కలిసి. ఇంకా ఇదబ్బా ఈ రోజటి వీడియో. ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఇలా రోజంతా గడిపేశాను. ఇంట్లో అమ్మ నాన్నలతో, అలాగే అక్క, అన్న, చెల్లె వీళ్ళతో కూడా పంచుకోలేని విషయాలన్నీ కూడా మనము ఒక ఫ్రెండ్స్తోనే పంచుకుంటాం. అలాంటి ఫ్రెండ్స్ లైఫ్లో లేరు అంటే కనుక చాలా. ఎస్పిఎన్ అని చెప్పాను కదా, మా బ్యాచ్ అయితే నవ్వాల్సిన సిచ్యువేషన్లోనూ అలాగే సీరియస్గా ఉండాల్సిన సిచ్యువేషన్లోనూ ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళం అనే. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుంటుంది కదా. గడిచిపోయిన దాన్ని గుర్తు చేసుకున్నా లాభం లేదు. ఓకే అబ్బా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారా? గుర్తొస్తే కనుక వాళ్ళ పేరు, వాళ్ళతో ఉన్న బాండింగ్ కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇక ఉంటానండో. ఫ్రెండ్స్తో అయితే హ్యాపీగా గడిపేశాను కదా, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాను. ఇంకా మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ టైం లేదు. వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది కదా, అందుకని ఇంతటితో ఆపేస్తున్నాను. వీలుంటే కనుక మరొక వీడియోలో మంచిగా మాట్లాడుకుందాం.
ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండోయ్, బాయ్.